అందరికీ నమస్కారం. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనిప్పుడు భగవద్గీత ద్వితీయ అధ్యాయము సాంఖ్యయోగంలోని 53వ శ్లోకాన్ని మీకు పాడి వినిపించబోతున్నాను. శృతి విప్రతిపన్నాతే యథాస్తాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి స్తదా యోగమవాప్స్యసి. ఎప్పుడు నీ మనస్సు వేదాల అలంకృత వాక్కులచే ఇక ఏమాత్రమూ కలత చెందదో అప్పుడు అది సమాధి స్థితిలో స్థిరపడుతుంది. అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందినవాడవవుతావు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి తెలియజేస్తున్నాడు. అనగా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏమి చెబుతున్నాడంటే, నీవు వివిధ విషయాలను వేదాలను విన్నప్పటికీ నీ మనస్సులో బాధ అనేది, కలత అనేది కలగకూడదు. నువ్వు ఎప్పుడైతే పరమాత్మ యందు నీ మనస్సును లగ్నం చేస్తావో, స్థిరం చేస్తావో అప్పుడే నీవు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతావు అని శ్రీకృష్ణ భగవానుడు ఈ 53వ శ్లోకంలో అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు.